హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజైతే మటన్ కర్రీ అయితే ప్రిపేర్ చేశాను. సండే వస్తే చాలు మేము మటనే ఎక్కువ తింటాము. ఇదైతే తలకాయ కూర. చాలా టేస్టీగా ఉంటుంది. నేను చూపించినట్టు మీరైతే ఇలా ట్రై చేయాల్సిందే. సూపర్‌గా ఉంటుంది. ఇది అమ్మమ్మ, తాతయ్య వాళ్ళ కాలం నాటిది. ఇదే స్టైల్‌లో వండుతున్నారు. వాళ్ళకి ఎలా కూర వండాలో కూడా ఎవరు నేర్పియలేదు. వాళ్ళైతే ఇలాగే ట్రై చేస్తారు. అంత టేస్టీగా ఉంటుంది. ఒకవేళ అయితే మీరు ఇలా ట్రై చేసేయండి. తలకాయ కూరని మంచిగా మటన్‌ని మంచిగా క్లీన్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత అయితే పచ్చిమిరపకాయలు, మనం బిర్యానీ దినుసులు వేసుకుంటాం కదా! కొద్దిగా ఆయిల్ అయితే వేసేసుకొని తర్వాత అల్లం పేస్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇదైతే అల్లం పేస్ట్ పచ్చి వాసన పోయేదాకా మంచిగా వేయించేసుకోవాలి. తర్వాత ఆనియన్స్ అయితే కట్ చేసుకొని వేసేసుకోవాలి. చాలామంది మటన్‌లో ఆనియన్స్ అయితే అస్సలు వేయరు. నాకు అది ఒక ఫంక్షన్‌కి వెళ్ళినప్పుడు తెలుసు. ఆనియన్స్ వేసి మటన్ కూర వండరంట. నేను చెప్పాను కదా! మటన్‌లో మటన్‌లో 2 పచ్చిమిర్చి, ఆనియన్స్ కట్ చేసి కూర వండితేనే చాలా టేస్టీగా ఉంటుందని అన్నాను. అప్పుడు వాళ్ళు కూడా ఒకసారి ట్రై చేశారంట ఆనియన్స్ వేసి. కూర అయితే సూపర్‌గా వచ్చేసిందని చెప్పారు. నాకైతే భలే హ్యాపీగా అనిపించింది. తర్వాత ఆనియన్స్ వేగించిన తర్వాత మటన్ అయితే క్లీన్ చేసుకున్నాం కాబట్టి ఇవైతే ఇలా క్లీన్ చేసుకున్నవి మంచిగా పెట్టేసుకోవాలి. మటన్ అయితే చాలా బాగా ఉడకాలి. అందులో ఒకటి ఇది తలకాయ కూర. తలకాయ కూర చాలా టేస్టీగా రావాలంటే బాగా ఉడకాలి. అందులో ఒకటి మనం కుక్కర్‌లో కూడా ఉడికించుకోవచ్చు. కాకపోతే కుక్కర్‌లో కాకుండా మేమైతే ఇలా అయితే చాలా సేపు ఉడికించుకుంటాము. అంత టేస్టీగా ఉంటుంది. కొద్దిగా సాల్ట్ అయితే అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టేసుకోవడమే. మూత పెట్టేసుకున్న తర్వాత దీంట్లో వాటర్ క్వాంటిటీ అనేది వస్తది. చూసారు కదా! ఇంత ఇలా వస్తదనమాట. మనకు అంటే మటన్ ఉడకడానికి కలర్ చేంజ్ అవుతది. అందులో ఒకటి వాటర్ అనేది వస్తది. తర్వాత ఇది బాగా ఉడికించిన తర్వాత పసుపు అయితే యాడ్ చేసుకోవాలి. మేమైతే కూర వండేటప్పుడు మా అమ్మ అయితే కూర వండినప్పుడు పసుపు, కారం కాదు పసుపు, సాల్ట్ ఏసి ఇలా అయితే మంచిగా ఉడికించుకున్న దాన్ని మేమైతే లైట్‌గా ఫ్రై చేసుకున్నది అంటే పసుపు మటన్ అని అంటాము. పసుపు మటన్ ఏసి ఇదైతే మేము జొన్నల రొట్టె మీద తింటాము. సెపరేట్‌గా తీసేసుకుంటాము. అంత బాగుంటుంది. ఇది కుక్ చేసుకున్న తర్వాత దీంట్లో టమాటాలు కూడా ఏసుకోవచ్చు. పసుపు అంటే కొద్దిగా మేము తీసేసుకుంటాం బయట తినడానికి అన్నమాట. ఇప్పుడైతే కారం కూడా యాడ్ చేసుకోవద్దు. 2 స్పూన్లు లేదా 3 స్పూన్లు మీ కారం తగ్గినట్టు. అంటే కారం తినే వాళ్ళ బట్టి అప్పుడు కారం అయితే ఏసుకోవచ్చు. ఇలా ఏసుకున్న తర్వాత దీన్ని మంచిగా కలిపేసుకోవాలి. అంటే కారం అనేది ముక్కలకి బాగా పట్టాలి. వాసన అనేది వెళ్ళాలి. అప్పుడే వాటర్ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఇదైతే నేను 2 గ్లాస్ లాగా వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇది ఒకటి పులుసు గ్రేవీ కావాలి కాబట్టి నేనైతే కొద్దిగా ధనియాల పౌడర్, మసాలా ఏసుకున్నాను. తర్వాత కొత్తిమీర యాడ్ చేసుకొని 5 మినిట్స్ దాకా కుక్ చేసుకొని ఆఫ్ చేసుకోవడమే. ఇదైతే మటన్ మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా టేస్టీగా ఉంటుంది. నాకైతే ఇంట్లో ఉన్న దాంట్లోనే నేనైతే అడ్జస్ట్ చేసుకొని ఈ కూర అయితే వండేసుకున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. గ్రేవీ అయితే సూపర్‌గా ఇంకా టేస్ట్ ఎలా ఉందో మనం అయితే టేస్ట్ చేసుకోవాలి. ఉప్పు అయితే తక్కువ అయితే ఇంకా వేసుకోవచ్చు. మొత్తానికైతే రెడీ అయిపోయింది. ఈరోజు నేను ఇంకా అయితే ధనియాల మసాలా రైస్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఇదైతే రాగి రోటీ మీదే తింటున్నాను. ఎక్కువ ఏ రోటీ అయినా తీసుకొని తినవచ్చు. టేస్ట్ అయితే ఎంత అద్దిరిపోతది. ఒకవేళ ఇలా చేయకపోతే మాత్రం మనమైతే కుక్కర్‌లో కూడా ఉడికించుకునే ప్రాసెస్ అయితే చూపిస్తాను. టేస్ట్ అయితే సూపర్‌గా ఉంది. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలా ఒకసారి చేసుకున్న తర్వాత తినేసి టేస్ట్ అయితే నేనైతే చేస్తున్నాను. నాకైతే భలే అనిపిస్తుంది. మన పూర్వకాలంలో ఇలాగే వండేవాళ్ళంట. మా నానమ్మ ఇప్పటికీ ఇలాగే వండుతది. మా అమ్మ గూడా కూర వండడమే రాదు. కానీ ఇప్పుడైతే సూపర్‌గా చేస్తది. అంటే ప్రిపేర్ చేస్తూ మన కూర అనేది సూపర్‌గా వస్తది. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజే.